1:05 ప్రారంభమైన ఈ ఆపరేషన్ సింధూర్ 1:30కి ముగిసింది. అంటే 25 నిమిషాల పాటు మాత్రమే చేసేసి చాలా ఒక గుణపాఠం చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది దీనికి సంబంధించి ఒక బ్రీఫ్ ఇది. ఇక మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా కల్నల్ రావు గారు నమస్తే అండి. చెప్పండి. కల్నల్ రావు గారు, మనం గడిచిన 10 రోజులుగా రిపీటెడ్గా మనం దీన్ని ఒక అంచనా వేయడానికి ట్రై చేస్తున్నాము. మీరు చాలా విషయాలు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అది యాదృచ్ఛికమో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ నేను రేపే ముహూర్తం అని కూడా చెప్పాను. రాత్రి రేపే ముహూర్తం అని చెప్పాను. మీరే రాత్రి నా డిబేట్లో కూడా ఉన్నారు. రేపే ముహూర్తం అని చెప్పాను. కరెక్ట్గా ఇవాళ డేట్లో తెల్లవారుజామున అర్ధరాత్రి దాటాక జరిగింది. ఎనీవే, అంటే అదేదో ఇదనగా యాదృచ్ఛికం అన్నాను, అందుకే నేను. ఎనీవే, ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు మీద కానీ జరగడం మీద కానీ ఒక మాజీ సైనికాధికారిగా, కల్నల్గా మీ ఒపీనియన్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేసాం. కరెక్ట్. సివిలియన్ టార్గెట్స్ చేయలేదు, డిఫెన్స్ టార్గెట్స్ చేయలేదు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కానీ డ్యామేజ్ చేయలేదు. మనం కేవలం టెర్రరిస్ట్ స్థావరాల మీదే ఫోకస్ చేసాం. అవి ఎంత డెప్త్ లో ఉన్నా కానీ, దగ్గరలో ఉన్నా కానీ వాటి మీదే ఫోకస్ చేసాం. ఇక నెక్స్ట్ పాయింట్, మనం భారత సరిహద్దులు దాటలేదు. మన సరిహద్దుల్లోనే ఉండి పీజీఎంస్ వాడాం, అంటే ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్. ఇవి ఎంత యాక్యురేట్ అంటే కరెక్ట్ గా బిల్డింగ్ మీదకి వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే, ఇక్కడ ఒక డౌట్ ఉందండి నాకు. మీరు ఏమనుకోకపోతే, పిఓకేలో 5 టెర్రర్ మాడ్యూల్స్ మీద జరిగాయి, శిబిరాల మీద. పాకిస్తాన్ లో 4 శిబిరాల మీద జరిగాయి. అంటే పాకిస్తాన్ దేశంలోకి వెళ్లకుండా మనకి అది వైమానిక దాడులు అక్కడికి వెళ్లకుండా ఎలా జరిగాయి? మనకు ఆ రేంజ్ ఉందండి. ఓకే. బహవాల్పూర్ అన్నది మిసైల్స్ మాక్సిమం డిస్టెన్స్. అందులో బహుశా ఆకాశ్ వాడింటాం, ఎందుకంటే మనకి డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఆ ప్రెసిషన్ 100 కిలోమీటర్ల దూరంలో కూడా మనం ప్రెసిషన్ వాడగలిగాం. దీనికి ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ మన ప్రపంచానికి చేసామండి. మన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మన ఓన్ డివైడ్ చేసుకోగలిగామని. ఇందులో ఏంటంటే, ఒకటి ఇస్రో కంట్రిబ్యూషన్ చాలా ఉందండి. లాస్ట్ 2-3 ఇయర్స్ లో కొన్ని శాటిలైట్స్ లాంచ్ ద్వారా మన ఓన్ జిపిఎస్ సిస్టమ్స్ డివైడ్ చేసుకోగలిగాం. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాడిఫై చేసినా మనకేం తేడా చేయదు. అది కూడా చాలా హై అక్యురసీ తోటి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ జిపిఎస్ సిస్టమ్స్ ని ఈ మిసైల్స్ తోటి అనుసంధానం చేయగలిగాం. తర్వాత ఎప్పుడైతే మిసైల్ ఫైర్ అయిందో, దాని తర్వాత ప్రెసిషన్ గైడెన్స్ అంటే ఏంటంటే, ఒకసారి మిసైల్ ఫైర్ చేసిన తర్వాత కూడా అది హోమింగ్ అవడానికి దానికి కొన్ని మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అది లేకపోతే అది హోమింగ్ కష్టం అవుతుందండి. దానివల్ల మనం ఏం చేసామంటే, దానికి మధ్యలో గైడెన్స్ అంటే కొంచెం లెఫ్ట్ రైట్ వెళ్తా ఉంటే దానికి కరెక్ట్ గా ఫోకస్ చేయించాం. ఈ విధంగా దాడి చేస్తాం. ఇది ఒక విధంగా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. రైట్. రావు గారు, ఇక్కడే ఒక పాయింట్